డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. అరకొర మినహా 2 ఏళ్లుగా నిధులు రాకపోవడం, బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కాంట్రాక్టు సంస్థలు పనులు మానేశాయి. అప్పులు తెస్తూ ఇళ్లు కట్టడం తమ వల్ల కాదని ఇప్పటిదాకా చేసిన పనులకు సంబంధించిన లెక్కలు తేల్చి పేరుకుపోయిన బకాయిలు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ అధికారులకు కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది కాంట్రాక్టర్లు అధికారులకు లేఖలు అందజేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ పరిధిలో 9,714 కోట్లతో 1,02 పడకల ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. 97,000కు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా 69,000కు పైగా పూర్తయ్యాయి. వీటిలో సుమారు 65,000 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. మరో 28,000 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నిలిచిపోయిన పనులు చాలా చోట్ల తిరిగి ప్రారంభం కాలేదు. 200 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం, నిధుల విడుదల నిలిచిపోవడంతో ఇళ్ల నిర్మాణంలో అయోమయం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి గ్రేటర్ తో పాటు శివార్లోని 109 ప్రాంతాలు గుర్తించారు. G+3, Still+5, 9, 10, 11 అంతస్తులుగా భవనాలు నిర్మించారు. ఒక్కో ఇంటికి అంతస్తులను బట్టి 7.5 లక్షల నుంచి 8.5 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంటికి 1.5 లక్షల చొప్పున ఇవ్వనుండగా మిగతా వ్యయం తెలంగాణ ప్రభుత్వం భరిస్తోంది. పూర్తయి కేటాయింపులకు సిద్ధంగా ఉన్న మరో 4,600 ఇళ్లు ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్న 28,000 ఇళ్ల నిర్మాణానికి 2,823 కోట్లు అవసరం పడుతుందని అంచనా వేశారు.